హలో రాజ్ గారు. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? దొండకాయ నువ్వుల కారం. దొండకాయ నువ్వుల కారం. అవునండి. అంటే ఇది ఎలా నిల్వ ఉంచుకునేలాగానా రాజ్ గారు, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకునే? సో ఇది కర్రీ టైప్ లో వస్తుంది. సో నువ్వుల ఫ్లేవర్ లో కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే మరి దొండకాయ నువ్వుల కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ నువ్వుల కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, నువ్వులు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను దొండకాయల్ని ఇలా గుత్తులుగా కట్ చేశానండి. కట్ చేసేసి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసేసి ఉడికించి పెట్టేశానండి. అంటే మనం ఇది స్టఫ్ చేసుకుంటామా దొండకాయలో? లేదండి. సో అలా రెగ్యులర్ ప్రాసెస్ లోనే చేసేస్తాం. బట్ ఆ లోపల వరకు మనకు మసాలా బాగా వెళ్తుందండి. ఓకే. సో ముందుగా సో ఇది ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం మనం. నువ్వుల కారం అనుకున్నాం కదా. సో ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు, అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర. సో నువ్వులు కూడా యాడ్ చేసేసి మనం ఇదంతా ఒక పేస్ట్ లా రెడీ చేసుకోవాలి రాజు గారు. అవునండి. సో ఉట్టి నువ్వులు అయితే కొంచెం మనకి అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. సో కాస్త అందుకని ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే కొంచెం లిటిల్ బిట్ స్పైసీగా ఉంటుంది ఈ డిష్ మనకు. ఓకే ఓకే. కాబట్టి కొద్దిగా ఎండుమిరపకాయలు, దాంతో పాటుగా మిరియాలు కూడా యాడ్ చేశాను. అంటే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మిరియాలు కూడా ఏంటంటే కొంచెం మనకి ఈ సీజనల్ గా ఇలా రైనీలో కానీ వింటర్ లో కానీ తీసుకుంటే కొంచెం మంచిది హెల్త్ పరంగా కూడా. ఓకే. ఇవి కాస్త వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలండి. సో ఒకవేళ మనకి ఎక్కువ స్పైసీగా అక్కర్లేదు అనుకుంటే మనం ఓన్లీ నువ్వులు కొంచెం ధనియాలు అట్లా మిక్స్ చేసుకోవచ్చు రాజు గారు. చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో అయితే మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఆకుకూరలు స్టోర్ చేసుకునేటప్పుడు లైట్ ఎక్కువగా ఉంది అంటే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి కెరోటిన్ అనే పోషక పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి కాస్త డార్క్ ప్లేస్ లోనే స్టోర్ చేసుకోవడం బెటర్. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదండి. సో సరిపోతుందా రాజు గారు? ఇది ఓకేనండి. గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది మనం పౌడర్ లా చేసి పెట్టుకొని కూడా మనకి ఎప్పుడైనా ఇట్లా ఏవైనా కర్రీస్ లో కావాలంటే మిక్స్ చేసుకోవచ్చేమో కదా. అంటే పొడిలో వేసుకుంటాం కదండి. అవును, ఆ టైప్ లో మనం ఇది కూడా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. పొడి కొట్టేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేస్తాం. సో ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇలా వస్తుంది మనకు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నామండి. సో మిగతా ప్రాసెస్ అంతా ఇంకా మనకి సింపుల్ గా చేసేసుకోవాలి. సింపుల్ గానే రెగ్యులర్ మనం కర్రీ చేసుకునే మెథడ్ లోనే ఉంటుంది. సో మెయిన్ గా ఈ పేస్ట్ లోనే టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో ఇంకా మనం పల్లీలు అట్లా వేసుకోవచ్చు రాజు గారు. అంటే కొంచెం మిక్స్డ్ గా మనకు ఆ మసాలా టైప్ లో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. సో దొండకాయలు ముందు ఉడికించి పెట్టుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. సో దొండకాయలు మనం ఆ పలంగా ఏ డిష్ చేసుకున్నా చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. మామూలుగా చిన్న చిన్న పీసెస్ లా వేసినా ఫ్రైకే చాలా టైం పట్టేస్తుంది మనకి. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ముందుగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, సో ఇది యాడ్ చేస్తాము.
సో దీంట్లోనే డిష్కి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, ఇది కొంచెం కలర్ కొరకు. ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. అలాగే మిరియాలు కూడా కొద్దిగా ఉన్నాయి కదా. సో కొద్దిగా పసుపు. సో ఇది పౌడర్ లా చేసి పెట్టుకుంటే మనం ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు కూడా అట్లా పై పైన జల్లుకోవడానికి కూడా బాగుంటుందేమో కదా. లైక్ కూరలే కాకుండా ఫ్రై చేసుకున్న కొంచెం వెజిటబుల్స్ తో మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో రావాలనుకున్నప్పుడు పొడి జల్లుకోవచ్చు. సో మిరియాలు అవి కూడా యాడ్ చేసాం కదా, కొంచెం ఘాటు తెలుసు వేయించేటప్పుడు. కొంచెం అన్నిటి ఫ్లేవర్ మిక్స్డ్ గా వస్తుంది. యాక్చువల్గా ఈ నువ్వులు గానీ పల్లీలు గానీ వేస్తే మనకి ఎక్కువ ఆ మసాలా టేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అన్ని మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసాం కదా, ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న దొండకాయలు. సో కొంచెం వాటర్ వేసుకుంటే కొద్దిగా లూజ్ అవుతుందండి. అంటే నువ్వులు కాబట్టి, నువ్వులు పల్లీలు ఇలాంటివి మనకు ఎక్కువసేపు మనం అలా ప్యాన్ లోనే పెట్టేస్తే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా, అది అంటే ఇంకాస్త మగ్గాలి అనుకున్నప్పుడు. సో ఆ లోపు మనకి ఏంటంటే ఈ దొండకాయ ముక్కలు కూడా మనం గుత్తులుగా కట్ చేసుకున్నాం కదా దొండకాయల్ని. సో ఆ లోపల వరకు కూడా మసాలా కొంచెం బాగా పట్టేస్తుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసేదాన్ని. సో కాస్త మగ్గితే మనకు ఆ ఫ్లేవర్ కూడా దొండకాయలు కూడా మొత్తం పట్టేస్తుంది. అప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం. చూద్దాం రాజు గారు. ఓకే, ఎస్. సో ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది కదా. సో డిష్ కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇది కాంబినేషన్ దేంట్లోకైనా బాగుంటుందేమో కదా రాజు గారు. రెండింటితో తీసుకోవచ్చండి, రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. దొండకాయ నువ్వుల కారం రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా దొండకాయ నువ్వుల కారం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ నువ్వుల కారం తయారు చేసే విధానం. ముందుగా దొండకాయలని స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ నువ్వుల కారం రెడీ. దొండకాయ నువ్వుల కారం తయారీ విధానం చూసారు కదా. మంచి స్పైసీగా మీరు అన్నట్టు ఘాటుగా అన్నిటి టేస్ట్ లా పేస్ట్ అనేది బాగా, అంటే మంచి మసాలా పేస్ట్ లా వచ్చింది. అవునండి, ఆ నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మిగతావన్నీ కూడా ధనియాలు, జీలకర్ర అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. దొండకాయ కూడా బాగా పట్టేస్తుంది. అంటే ఆ ముక్క తింటుంటే కూడా ఆ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టేసుకుంటుంది. చాలా సింపుల్ గా ఒక మంచి మసాలా వెరైటీ లాగా చేసుకోవచ్చు దీన్ని ఈజీగా. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది ఇట్లా నువ్వుల కారం దొండకాయ కాంబినేషన్ లో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలు స్టోర్ చేసుకునేటప్పుడు లైట్ ఎక్కువగా ఉంది, అంటే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి కెరోటిన్ అనే పోషక పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి కాస్త డార్క్ ప్లేస్ లోనే స్టోర్ చేసుకోవడం బెటర్. కొంతమందికి కొన్ని రకాల వాసనలు పడవు, అలర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తుమ్ములు వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. కొద్దిమంది అయితే ఉదయం లేస్తూనే ఒక 4-5 సార్లు లేదా 10 సార్లు తుమ్ముతూనే ఉంటారు. ఇంకా జలుబు వల్ల కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి. కారణాలు ఏవైనా కావచ్చు. తుమ్ములు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కొత్తిమీరని కాసేపు వాసన చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ దొరుకుతుంది. జామకాయలు ఈ సీజన్ లో బాగా దొరుకుతూ ఉంటాయి. మరి దొరికే సీజన్ లో జామకాయలు బాగా తినడం మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే జామకాయని పేదవాడి యాపిల్ అంటూ ఉంటారు.
నిజానికి జామకాయలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి, అవి మనకే తెలియదు. మన దగ్గర బాగా దొరుకుతుంది కాబట్టి మనం వాటిని అంతగా పట్టించుకోం. కానీ తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, అలాగే ఆకలి బాగా వేస్తుంది, ఇంకా మరీ ముఖ్యంగా కాలేయ సంబంధ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి దొరికినప్పుడు జామకాయను తినడం మేలు.